వెల్కమ్ టు తేజ అకాడమీ. మరి ఇప్పుడు మనం సైకాలజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మనందరికీ తెలిసిందే. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. 100% బిట్లు ఏమైనా మనం చేయగలం అంటే సైకాలజీనే. ట్రై మెథడ్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈజీగా ఉన్నప్పటికీ జ్ఞానాత్మకమైన ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. సైకాలజీలో అలా కాదు. సబ్జెక్ట్ అర్థమైనందుకు చాలా ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తాం. సరే, చాలా ఈజీగా మనం నేర్చుకుంటాం. ఇందులో సైకాలజీలో మొదటగా మనము వైయక్తిక భేదాలు అనేటువంటి పాఠ్యాంశం గురించి మనం మాట్లాడదాం. చాలా పెద్ద టాపిక్. ఉన్నటువంటి 3 చాప్టర్లలో 2 చాప్టర్లు కలిపి, మొదటి 2 చాప్టర్లు కలిపితే వచ్చేటువంటి చాప్టరే ఈ వైయక్తిక భేదాలు. చాలా 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 ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం ఈ వైయక్తిక భేదాలు అంటే ఏంటి, వైయక్తిక భేదాలకు సంబంధించిన తర్వాత దీంట్లో ప్రజ్ఞ అంటే ఏంటి, స్మృతి అంటే ఏంటి, విస్మృతి అంటే ఏంటి, మూర్తిమత్వము, ఇవన్నీ రకరకాలైనటువంటి టాపిక్స్ చాలా డీటెయిల్గా మాట్లాడుతున్నాం. సరే, ముందుగా వైయక్తిక భేదాలు అంటే ఏంటి? వ్యక్తికి ఉండేటువంటి భేదాలను వైయక్తిక భేదాలు అంటారు. లేదా వైయక్తిక భేదాలు అనేవి వ్యక్తికే కాకుండా ఒక వ్యక్తిలోనే కొన్ని సమయాలలో ఉన్నటువంటి భేదాలు కూడా వైయక్తిక భేదాలుగా పరిగణించడం జరుగుతుంది. అసలు ఈ వైయక్తిక భేదాలు అంటే ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఉన్నటువంటి భేదాలను గుర్తుపెట్టుకోండి. సరే, ఈ వైయక్తిక భేదాల గురించి మన అకాడమీ బుక్లో కొంతమంది నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సరే, అందులో ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఆయన పేరు మనందరికీ తెలిసిందే, చార్లెస్ డార్విన్. ఈయన జీవ పరిణామ శాస్త్రవేత్త అంటారు ఇతను. ఈ చార్లెస్ డార్విన్ ఏమన్నాడంటే, వైయక్తిక భేదాల గురించి మాట్లాడుతూ మిలియన్ల కొద్ది వ్యక్తులను పరిశీలించిన, సార్ ఇక్కడ సంసర్గంలో మిలియన్ల కొద్ది అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. మిలియన్ల కొద్ది వ్యక్తులను పరిశీలించిన ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రజ్ఞ ఒకే విధంగా ఉండదు అన్నది ఎవరంటే చార్లెస్ డార్విన్. వైయక్తిక భేదాల గురించి మాట్లాడుతూ మిలియన్ల కొద్ది వ్యక్తులను మనం పరిశీలించినా ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రజ్ఞ ఒకే రకంగా ఉండదు అని పేర్కొన్న వ్యక్తి అంటే చార్లెస్ డార్విన్. మీరు ఇదంతా బ్రెయిన్లో ఫీడ్ చేయాల్సిన అవసరం లేదు. మిలియన్ల కొద్ది వ్యక్తులు అనే పదం కనపడిందంటే చార్లెస్ డార్విన్ గుర్తుపెట్టుకోండి. మిలియన్ల కొద్ది వ్యక్తులను పరిశీలించిన ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రజ్ఞ ఒకే రకంగా ఉండదు అన్నది ఎవరంటే చార్లెస్ డార్విన్. మనం మాట్లాడుతున్నది వైయక్తిక భేదాల గురించి మాట్లాడుతున్నాం. వ్యక్తికి ఉన్నటువంటి భేదాల గురించి మాట్లాడుతున్నాం. దానికంటే ముందు ఇంట్రడక్షన్ లో ఉన్నటువంటి కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి నేర్చుకున్నాం. వాటిని తరచుగా టెట్లోను డిఎస్సీలోను అడుగుతున్నారు. సరే, చార్లెస్ డార్విన్ తర్వాత ఎప్పుడో చాలా 200 సంవత్సరాల క్రితమే ప్లేటో అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి నిర్వచనం ఒకసారి చూద్దాం. వైయక్తిక భేదాల గురించి ఏం మాట్లాడో చూద్దాం. ప్లేటో అని కనపడతానే ప్లేటో అనేటువంటి వ్యక్తిని అంటూనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రకృతి శక్తులు. ఈ ప్లేటోకు మనము ప్రకృతి శక్తులు అనేది గుర్తుపెట్టుకోండి. అసలు ప్లేటో ఏం చెప్పంటే వైయక్తిక భేదాల గురించి ప్రతి వ్యక్తిలోనూ ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. ఈ శక్తులను పరిగణలోకి తీసుకోవాలి. సరే, ఏమీ లేదు. ప్రకృతి సిద్ధంగా ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. ఈ శక్తులను మనము వైయక్తిక భేదాలుగా పరిగణలోకి తీసుకోవాలి. సార్, మనం ట్రేస్ అవుట్ చేసేటప్పుడు ప్రకృతి శక్తులు అనేటువంటి పదం కనిపిస్తూనే ప్లేటో గుర్తుపెట్టుకోవాలా. మిలియన్ల కొద్ది వ్యక్తులను పరిశీలించినా ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రజ్ఞ ఒకే విధంగా ఉండదు అన్నాడంటే చార్లెస్ డార్విన్ గుర్తుపెట్టుకోవాలా. ప్రకృతి సిద్ధంగా ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. ఆ శక్తులను పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఎవరంటే ప్లేటో గుర్తుపెట్టుకోవాలా. తర్వాత ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి రూసో, మనందరికీ తెలిసిందే, చాలా చాలా ఇంపార్టెంట్. సోషల్ కాంటాక్ట్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. ఎమిలీ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. ఆదర్శ విద్యార్థి నమూనా ఎమిలీ. సరే, ఒకసారి చూద్దాం. రూసో ఏమన్నాడంటే, వ్యక్తిలో శారీరక భేదాలే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఎవరంటే రూసో. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రతి వ్యక్తిలోనూ శారీరక భేదాలతో పాటుగా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఎవరంటే రూసో. సార్, ఒక 4 కొటేషన్స్ ఉన్నాయి. ఒక 4 వైయక్తిక భేదాల గురించి మాట్లాడడం జరిగింది. ఆ 4 వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిందే. మొదటగా చెప్పినటువంటి వ్యక్తి చార్లెస్ డార్విన్. మిలియన్ల కొద్ది వ్యక్తులను పరిశీలించిన ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రజ్ఞ ఒకే విధంగా ఉండదు చార్లెస్ డార్విన్. ప్రకృతి సిద్ధంగా ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఉంటాయి. ఆ శక్తులను పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఎవరంటే మన ప్రకృతి శక్తి అంటానే ప్లేటో గుర్తుపెట్టుకోవాలా. తర్వాత రూసో
రూసో శారీరకంగా ప్రతి వ్యక్తిలోనూ శారీరకంగా మానసికంగా ఖచ్చితంగా భేదాలు ఉంటాయి. ఈ శారీరక మానసిక భేదాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నది ఎవరంటే రూసో. సార్ సా గుర్తుపెట్టుకోండి, శారీరక మానసిక అనే పదాలు కనపడతానే మనం రూసో గుర్తుపెట్టుకోండి. శారీరక మానసిక ఖచ్చితంగా భేదాలు ఉంటాయి. ఆ భేదాలను పరిగణలోకి తీసుకోవాలి, తీసుకుని బోధన సాగించాలి, తీసుకుని అభ్యసనం సాగించాలి అన్నది ఎవరంటే రూసో అని గుర్తుపెట్టుకోండి. సరే ఏమీ లేదు, రూసో చూడండి, రూసో గ్రంథం సోషల్ కాంటాక్ట్ సా గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్ దేశము, ఫ్రాన్స్ దేశం బాగా ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఫ్రాన్స్. రూసో ఏమంటారంటే శారీరకంగా మానసికంగా భేదాలు ఉంటాయి ప్రతి వ్యక్తులను, ఈ భేదాలను పరిగణలోకి తీసుకొని బోధన సాగించాలి అన్నది ఎవరంటే రూసో అని గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్ జాన్ డ్యూయి, మనందరికీ తెలిసిందే. ప్రాగ్మాటిజం అంటాము, వ్యవహారిక సత్తావాదం అంటాం. సైకాలజీలో మనం మాట్లాడుకున్నాం జాన్ డ్యూయి గురించి. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. అమెరికా దేశం సంబంధించిన వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడు చూడండి, జాన్ డ్యూయి ఏమన్నాడు ఒకసారి చూడండి. ఎట్లా గుర్తుపెట్టుకోవాల్సిన చెప్తా. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి వైయక్తిక భేదాలను, వ్యక్తుల యొక్క వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒక దేశం నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందాలంటే, లేదా ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు లేదా వ్యక్తుల యొక్క వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకుని బోధన సాగించాలి. బోధన సాగిస్తేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. సార్ డ్యూయి డెవలప్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త సార్ అమెరికా గుర్తుపెట్టుకోండి. అమెరికా దేశానికి చెందినటువంటి జాన్ డ్యూయి ఒక దేశం నిర్మాణాత్మకంగా అభివృద్ధి చెందాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా విద్యార్థుల యొక్క వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ కొటేషన్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోవండి. మరి వైయక్తిక భేదాలు ఎన్ని రకాలు, మరి వైయక్తిక భేదాల మీద ఎవరైనా పరిశోధనలు సాగించారా? సరే ఫస్ట్ ముందుగా వైయక్తిక భేదాలు రకాలు చూసుకున్నాం. మన టెక్స్ట్ బుక్ లో వైయక్తిక భేదాలు 2 రకాలని ఇచ్చాడు. 2 రకాలే గుర్తుపెట్టుకోండి. వైయక్తిక భేదాలు 2 రకాలు. ఒకటి వ్యక్తంతర భేదాలు, లేదా దీనికే అంతర వ్యక్తిగత భేదాలు. సార్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. వాడు ఏ రూపంలోనే ప్రశ్న అడుగుతాడు, నేను చెప్తా ఇది గుర్తుపెట్టుకుంటాను మీరు. వ్యక్తంతర, అంతర వ్యక్తిగత, అంతర వ్యక్తిగత. నెక్స్ట్ వ్యక్తంతర్గత భేదాలు లేదా అంతర్గత వ్యక్తిగత భేదాలు. ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా. అంతర్గత వ్యక్తిగత భేదాలు లేదా అంతస్తు భేదాలు అని కూడా అంటారు. వ్యక్తి అంతస్తు భేదాలు అని కూడా అంటారు. సరే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ? ఇక చూడండి, ఇక్కడ గావత్తు లేదు చూడండి, వ్యక్తి అంతర భేదాలు, అంతర వ్యక్తిగత భేదాలు. సార్ ఇది ఈజీగా ఎవరైనా చెప్తారు. ఇప్పుడు వ్యక్తి అంతర, ఇది చూడండి అంతరం చూడండి, వ్యక్తి అంతర వ్యక్తిగత భేదాలు బట్టి పట్టదండి. వ్యక్తి అంతర వ్యక్తిగత భేదాలు. ఇక్కడ చూడండి వ్యక్తి అంతర్గత, తర్వాత ఏముంది అంతర్గత. ఇక్కడ చూడండి వ్యక్తి అంతర్గత ముందు వచ్చి తర్వాత వ్యక్తిగత పక్క పోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ కావస్తుంది, ఇక్కడ అంతస్తు గుర్తుపెట్టుకోవాలి. సరే ఏంటి సార్ ఈ భేదాలు? వైయక్తిక భేదాలు 2 రకాలు. ఒకటి వ్యక్తంతర భేదాలు, 2 వ్యక్తి అంతర్గత భేదాలు. సార్ జాగ్రత్తగా వ్యక్తంతర భేదాలు అంటే వ్యక్తికి మధ్య ఉండే భేదాలు. సరే వ్యక్తికి మధ్య ఉండే భేదాలు అంటే అర్థమైంది. ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూడండి ఈ వ్యక్తికి మధ్య ఉండేటువంటి భేదాలు చూడండి ఒకసారి. ఈ వ్యక్తికి మధ్య గల భేదాలు అనుకోండి. ఈ వ్యక్తి పొట్టిగా ఉన్నాడు, ఈ వ్యక్తి పొడవుగా ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు 2 వ్యక్తుల మధ్య పోల్చినప్పుడు ఒక వ్యక్తి పొట్టిగా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి పొడవుగా ఉన్నాడు, ఒక వ్యక్తి సన్నగా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి లావుగా ఉన్నాడు, ఒక వ్యక్తి తెల్లగా ఉన్నాడు, ఇంకొక వ్యక్తి నల్లగా ఉన్నాడు. ఆ వ్యక్తి ముక్కు పొడవుగా ఉంది, ఇంకొక వ్యక్తి యొక్క ముక్కు అంటే పలచగా ఉంది, అంటే అనగబడి ఉంది. కళ్ళు పిల్లి కళ్ళు ఉన్నాయి, కళ్ళు మామూలు కళ్ళు ఉన్నాయి, వెంట్రుకలు మామూలు వెంట్రుకలుగా ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు రింగుల వెంట్రుకలు ఉంటాయి. ఈ విధంగా ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండేటువంటి భేదాలను ఏమంటామంటే వ్యక్తంతర భేదాలు, అంతర వ్యక్తిగత భేదాలు. ఉదాహరణకు మన పాఠశాలలో తీసుకుంటే ఒక పిల్లవాడు, ఉదాహరణకు రాజేష్ అనే పిల్లవాడు గణితంలో బాగా మేధావిగా ఉంటాడు. అదే రాజేష్ గణితంలో మేధావిగా ఉంటే రాజు మాత్రము
రాజు మాత్రం లాంగ్వేజెస్, ఉదాహరణకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం బాగా ఉంటుంది. ఈ విధంగా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య గల భేదాలను వ్యక్తంతర భేదాలు లేదా అంతర వ్యక్తిగత భేదాలు అంటారు. ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉంటాయి. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య ఉండే భేదాలు. ఉదాహరణకు ఒక విద్యార్థి, మన పాఠశాలలో చూస్తుంటాం, ఒక విద్యార్థి బ్రహ్మాండంగా క్రీడలు బాగా ఆడగలడు, క్రికెట్ బాగా ఆడగలడు, షాట్ పుట్ బాగా ఆడగలడు, ఎన్నో రకాల క్రీడలు బాగా ఆడగలడు. కానీ పాఠ్యాంశాల దగ్గరికి వచ్చేందుకు చాలా వెనుకబడి ఉంటాడు. ఈ విధంగా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఇతర విద్యార్థులతో పోల్చినప్పుడు పాఠ్యాంశాల్లో వెనకబడి ఉన్నాడు, ఇతర విద్యార్థులతో పోల్చినప్పుడు క్రీడలు బాగా ఆడగలడు. ఈ విధంగా ఇతర వ్యక్తులతో పోల్చినప్పుడు, ఇతర వ్యక్తులతో మాట్లాడినప్పుడు, ఇతర వ్యక్తుల గురించి ఇక్కడ ట్రేస్ అవుట్ చేసినప్పుడు అటువంటి భేదాలను వ్యక్తంతర భేదాలు లేదా అంతర వ్యక్తిగత భేదాలను గుర్తుపెట్టుకోండి. సార్ ఇక్కడ చూడండి, వ్యక్తి అంతర్గత భేదాలు, దీనికి అంతర్గత వ్యక్తిగత భేదాలు. వ్యక్తి అంతస్తు, సరే ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గావత్తు ఇక్కడ తావత్తు ఉంది. వ్యక్తి అంతస్తు భేదాలు అంటే ఒక వ్యక్తిలోనే వివిధ సందర్భాలలో వ్యక్తమయ్యేటువంటి భేదాలను వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. ఉదాహరణకు ఒక సందర్భంలో విపరీతమైన కోపం వస్తుంది, నేనే ఇంకొక సందర్భంలో మామూలుగా విపరీతమైన నవ్వు వస్తుంది. ఈ విధంగా నాలో ఉన్నటువంటి వివిధ సందర్భాలలో వ్యక్తమయ్యేటువంటి ఉద్వేగాలలో తేడాను వ్యక్తంతర్గత భేదాలు లేదా అంతర్గత వ్యక్తిగత భేదాలు. వీటిని వ్యక్తి అంతస్తు భేదాలు అంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, ఉదాహరణకు నేను బాగా గణితంలో మహామేధావిగా ఉంటా, కానీ నాకు ఆంగ్ల భాషా పరిజ్ఞానం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు శ్రీనివాస రామానుజం గారిని తీసుకోండి, అతను గణితంలో మహామేధావి, కానీ మెట్రికులేషన్ పరీక్షలో ఇంగ్లీష్లో పరీక్షలో ఫెయిల్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక సబ్జెక్ట్లో బాగా రాణించి ఇంకొక సబ్జెక్ట్లో బాగా వెనకబడి ఉంటారు. ఈ విధంగా ఒక వ్యక్తిలోనే రెండు రకాలను మనం పోలుస్తున్నాము. ఇక్కడ వ్యక్తిలో పోలుస్తున్నాము, నాలో పోలుస్తున్నాము, ఇతర వ్యక్తులతో పోల్చడం లే. నేనే నాకు ఇష్టమైన సబ్జెక్టు మ్యాథమెటిక్స్, కానీ నాకు అస్సలు ఇష్టం లేని సబ్జెక్టు ఇంగ్లీషు. ఈ విధంగా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలను ఏమంటామంటే వ్యక్తి అంతర్గత భేదాలు, అంతర వ్యక్తిగత భేదాలు అంటారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వైయక్తిక భేదాలు రెండు రకాలు, ఒకటి వ్యక్తంతర భేదాలు, రెండు వ్యక్తి అంతర్గత భేదాలు. వ్యక్తంతర భేదాలు అంటే వ్యక్తికి మధ్య ఉండేటువంటి భేదాలు. వ్యక్తి అంతర్గత అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒక ప్రశ్న ఏ విధంగా ఉంటుందంటే చూడండి, రాజు చదవడం ఇష్టపడినంతగా క్రీడలను సరిగా ఇష్టపడడు. ఇక్కడ చూడండి, రాజులో ఉన్నటువంటి ఇష్టాలను మాత్రమే ఇక్కడ మనము తేడాలు చూపుతున్నాము. చదవడం బాగా ఇష్టపడతాడంట, ఆటలంటే అసలు ఇష్టం లేదంట. కాబట్టి ఇది రాజులో ఉన్నటువంటి భేదము. కాబట్టి వ్యక్తి అంతర్గత భేదం కిందికి వస్తుంది. కాబట్టి దీనికి ఇంకొక అంతర్గత వ్యక్తిగత భేదాలు అంటారు, వీటిని వ్యక్తి అంతస్థ భేదాలు అంటారు. అంటే నాలో ఉన్నటువంటి భేదాలు గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, రాజు రాముతో పోల్చితే అద్భుతమైన గణిత పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తితో, ఇక్కడ వేరొక విద్యార్థితో, ఇక్కడ వేరొకరితో పోల్చుతున్నాము, వేరొకరితో మాట్లాడుతున్నాము, వేరొకరి గురించి అక్కడ ట్రేస్ అవుట్ చేస్తున్నాం. కాబట్టి అది వాటిని వ్యక్తంతర భేదాలు అంటారు, దీనికి అంతర వ్యక్తిగత భేదాలు అంటారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా రండి, ఒక్కొక్కసారి కలిపి కూడా ఇవ్వచ్చు. ఉదాహరణకు ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, డిఎస్సిలో ఏమడిగాడు చూడండి. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఈ ప్రశ్న చూడండి, రాజేష్ చదవడం ఇష్టపడినంతగా క్రీడలంటే ఇష్టం లేదు. అదే విధంగానే రాజుతో పోల్చితే బాగా చదవగలడు. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. మొదటిది అని ఏంటంటే వ్యక్తి అంతర్గత భేదాలు. రాజేష్లో బాగా చదువుతాడంటే ఇష్టపడతాడు, కానీ క్రీడలంటే ఇష్టం లేదు. కాబట్టి మొదటిది వ్యక్తి అంతర్గత భేదాలు, అదే ఆప్షన్లోనే ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. ఏంటి? రాజుతో పోల్చినప్పుడు బాగా చదవగలడు అంటే బాగా అభ్యసించగలడు. ఇక్కడ వ్యక్తంతర భేదాలు. ఇతరులతో పోల్చినప్పుడేమో వ్యక్తంతర భేదాలు. అలా కాకుండా నీలోనే రెండు సామర్థ్యాలలో ఉన్నటువంటి తేడాలు చూపినప్పుడు వ్యక్తి అంతర్గత భేదాలు. సచిన్ టెండూల్కర్కు క్రికెట్ అంటే బాగా ఇష్టం, చదువు అంటే ఇష్టం లేదు. ఇక్కడ ఎవరితోనో పోలుస్తున్నామా? సచిన్ టెండూల్కర్ గురించే మాట్లాడుతున్నాం. సచిన్ టెండూల్కర్ క్రికెట్ని ఇష్టపడేంతగా చదువుని ఇష్టపడడం లేదు. కాబట్టి వ్యక్తి అంతర్గత భేదాలు, అంతర్గత వ్యక్తి భేదాలు అని కూడా అంటారు దీన్ని, వ్యక్తి అంతస్థ భేదాలు. అలా కాకుండా సచిన్ టెండూల్కర్
విరాట్ కోహ్లీతో పోల్చితే చదువులో కొంతవరకు మెరుగు అన్నాం అనుకోండి. ఒకసారి చూడండి, ఇక్కడ సచిన్ టెండూల్కర్ యొక్క చదువును విరాట్ కోహ్లీ యొక్క చదువుతో పోలుస్తున్నాము. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక, ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాలు మాట్లాడుతున్నప్పుడు వ్యక్తి అంతర్గత భేదాలు అని మాట్లాడతాము. ఇది మన పాఠ్యాంశాలలో తరగతుల్లో ఉన్నటువంటి ఈ వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని మనం ఏం చేయాలంటే ఉపాధ్యాయులుగా వైయక్తిక భేదాలను వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని పాఠ్యాంశాలను బోధించాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. బయాలజీ ఉపాధ్యాయుడు తరగతిలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒకే రకమైన ప్రాజెక్టులు ఇచ్చాడు అనుకోండి. ఒకే రకమైన ప్రాజెక్టు ఇచ్చాడు. దీంతో బయాలజీ ఉపాధ్యాయులకు తెలియని విషయాన్ని గుర్తించండి. బయాలజీ ఉపాధ్యాయుడు తరగతిలో ఉండే వాళ్ళందరికీ ఒకే రకమైన ప్రాజెక్ట్ ఇచ్చాడంట. ఒకే రకమైన ప్రాజెక్టు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రజ్ఞ అన్నది ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా ప్రజ్ఞ ఉంటుంది. ప్రజ్ఞలో తేడాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వైయక్తిక భేదాలు అనేవి ఉన్నాయి. తరగతిలో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులు ఒకే రకమైన ప్రజ్ఞను కలిగి ఉండలేరు. తరగతిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ప్రత్యేకమైనటువంటి ఏవో కొన్ని రకాలైనటువంటి, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రత్యేకమైన శక్తులు ఉంటాయన్నాడు ప్లేటో. ఆ విధంగా తరగతిలో ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనటువంటి శక్తులు అనేవి ఉంటాయి. వాటిని పరిగణలోకి తీసుకోవాలి. ఆ పరిగణలోకి తీసుకునేది ఏంటంటే వైయక్తిక భేదాలు. మరి బయాలజీ ఉపాధ్యాయునికి వైయక్తిక భేదాలు అనేటువంటిది పాఠ్యాంశం సరిగా అవగాహన లేక విద్యార్థులందరికీ ఒకే రకమైన ప్రాజెక్టుని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయనకు బాగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వైయక్తిక భేదాలు. గణిత ఉపాధ్యాయుడు వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకుని వివిధ రకాల విద్యార్థులకు వివిధ రకాలైన ప్రాజెక్టులు ఇచ్చాడు. గణిత ఉపాధ్యాయునికి బాగా వైయక్తిక భేదాల పాఠ్యాంశం గురించి బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన వివిధ రకాల ప్రాజెక్టులను వివిధ రకాల విద్యార్థులకు ఇచ్చాడు. కానీ బయాలజికల్ ఉపాధ్యాయునికి వైయక్తిక భేదాల గురించి సరిగా అవగాహన లేక తరగతిలో ఉన్న విద్యార్థులందరికీ ఒకే రకమైన ప్రాజెక్టును ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ బయాలజీ ఉపాధ్యాయుడు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటంటే వైయక్తిక భేదాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఒకటికి 2 సార్లు వినండి, అర్థమైపోతుంది. సరే, మరి ఈ వైయక్తిక భేదాల మీద ఏమైనా ప్రయోగాలు ఎవరైనా జరిపారా? చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నో సార్లు అడిగినటువంటి ప్రశ్న. వైయక్తిక భేదాల మీద మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ గాల్టన్. 100కు 100% అడుగుతారండి. చాలా చాలా జాగ్రత్తగా ట్రేస్ అవుట్ చేసుకోండి. చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి ఫ్రాన్సిస్ గాల్టన్ మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో, సార్ మిగిలిన వాళ్ళు చెప్పినారు కదా వైయక్తిక భేదాలు ఎక్కడో 2000 సంవత్సరాల పూర్వం ప్లేటో చెప్పాడు, కానీ ఆయన చెప్పింది శాస్త్రీయ పద్ధతిలో కాదు, ఒక సరి అయిన శాస్త్రీయ పద్ధతిలో ఫ్రాన్సిస్ గాల్టన్ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో వైయక్తిక భేదాల మీద అనేక రకాల పరిశోధనలు సాగించి అగ్రగణ్యుడిగా పేరు పొందాడు. మరి ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ ఏ దేశస్తుడంటే ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ వైయక్తిక భేదాల మీద ప్రయోగాలు జరపడం కోసం ఒక ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అడిగాడో సీటెట్లో కానీ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లో కానీ, డిఎస్సిలో కానీ, స్టేట్ టెట్లో కానీ, ఎక్కడైతే సైకాలజీ ఉంటుందో అక్కడ ఎన్నిసార్లు అడిగింటాడో ఈ ప్రశ్న. ఈయన ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంగ్లాండ్ దేశానికి చెందిన వ్యక్తి. వైయక్తిక భేదాల కోసం, వైయక్తిక భేదాలను ప్రయోగాలను నిర్వహించడం కోసం ఈయన ఏం చేశాడంటే ఒక ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. ఆ ప్రయోగశాల పేరు ఆంథ్రోపెటిక్ లాబొరేటరీ. దీన్ని ఏమంటామంటే మానవ మితి ప్రయోగశాల. చాలా చాలా ఇంపార్టెంట్. మానవ మితి ప్రయోగశాల. సార్ మనకు ప్రయోగశాలలు ఉన్నవే 3 మన సైకాలజీకి సంబంధించింది. ఆంథ్రోపెటిక్ లాబొరేటరీ, ఈ మానవ మితి ప్రయోగశాల అనేటువంటిది స్థాపించడం జరిగింది. ఈ మానవ మితి ప్రయోగశాల స్థాపించిన తర్వాత ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ వైయక్తిక భేదాల మీద అనేక పరిశోధనలు సాగించడం జరిగింది. ఆ విధంగా అనేక పరిశోధనలు సాగిస్తూ, సరే ఒక నిమిషం, ఈ మానవ మితి ప్రయోగశాల ఈయన స్థాపించడం జరిగింది కదా, మరి ఇంకొకటి ఒక ప్రయోగశాలలు 3 ఉన్నాయని చెప్పినాం. ఒకసారి చూద్దాం. సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఒక్కసారి ఇక్కడే మాట్లాడద్దాం, ఎందుకంటే వీటిని ఏమంటామంటే మనం అసోసియేషన్ అంటాం. ఒకటి వస్తానే ఇంకోటి రావాలా, ఒకటి వస్తానే ఇంకొకటి రావాలా. ఒకసారి చూడండి. సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఎక్కడైనా మీరు ఎబ్బింగ్ హాస్ పేరు విన్నారా? ఎబ్బింగ్ హాస్ ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథకర్త. ఈయన స్మృతి మీద
తనకు తానుగా తన మీద ఎన్నో రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. ఆయన ఏం చేస్తాడంటే ఒక 20 సెకండ్ల పాటు ఒక పాఠ్యాంశాన్ని చదువుతాడు, ఒక వాక్యాన్ని చదువుతాడు. ఆయన మీద నా స్మృతి ఎంత ఉందో ఆయన మీదే ప్రయోగాలు చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన స్థాపించినటువంటి ల్యాబొరేటరీ పేరు చూడండి, సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. సార్ టెస్ట్ చేసుకున్నాడని చెప్పండి ఆయన ఎబ్బింగ్హాస్ స్మృతి మీద ప్రయోగాలు జరుపుతూ ఒక గ్రంథాన్ని కూడా రచించాడు. ఆన్ మెమరీ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. దీంట్లో పెద్ద కాంప్లికేటెడ్, గుర్తుపెట్టుకోవాల్సింది, ఇబ్బంది పడేటువంటిది ఏంది లేదు. ఇంకొకటి మొట్టమొదటిసారిగా మనందరికీ తెలిసిందే, వూంట్ అనే వ్యక్తి, హెల్మ్ వూంట్ 1879వ సంవత్సరంలో సైకలాజికల్ ల్యాబొరేటరీ మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను స్థాపించింది ఎవరంటే వూంట్. సార్ ఏమిలే, మనోవైజ్ఞానిక ప్రయోగశాల, సైకలాజికల్ ల్యాబొరేటరీ ఒక ఆయన, సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఒక ఆయన, ఆంథ్రోపెథిక్ ల్యాబొరేటరీ ఒక ఆయన. గుర్తుపెట్టుకోండి, ఈయన వూంట్ అని గుర్తుపెట్టుకోండి. వూంట్ స్థాపించినటువంటి ప్రయోగశాల సైకలాజికల్ ల్యాబొరేటరీ, సైకలాజికల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ నేను స్మృతి అనేటువంటి పాఠ్యాంశం చెప్పేటప్పుడు మీకు జాగ్రత్తగా గుర్తు చేస్తా. మానవ మితి ప్రయోగశాల 100కు 100% గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఎబ్బింగ్హాస్, ఇదేమో సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఈ మానవ మితి ప్రయోగశాలని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆంథ్రోపెథిక్ ల్యాబొరేటరీ. ఈ ఆంథ్రోపెథిక్ ల్యాబొరేటరీ బ్రిటన్లో స్థాపించడం జరిగింది, ఇంగ్లాండ్ నగరంలో స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆయన స్వతహాగా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి. ఈయన రచించినటువంటి 2 ప్రముఖ గ్రంథాలు ఉన్నాయి. ఆ 2 గ్రంథాలలో ఒక గ్రంథము వికాసం అనే పాఠ్యాంశంలో నేర్చుకుంటారు. ఎందుకంటే ఈయన ప్రముఖ అనువంశికవాది. ఈ అసలు వికాసం మీద, వ్యక్తుల యొక్క వికాసం మీద పరిసరాల కంటే అనువంశికతే ప్రధాన పాత్ర వహిస్తుంది అని పేర్కొంటూ ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ గ్రంథం పేరు ఏం పేరంటే హెరిడిటీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని రచించడం జరిగింది. మనకి ఇది వద్దు, ఎందుకంటే వికాసం అనేటువంటి పాఠ్యాంశం గురించి దగ్గర మాట్లాడదాం. ఇప్పుడు మనము ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ రచించినటువంటి 2 గ్రంథాల్లో ఒక గ్రంథం గురించి మాట్లాడినాం, వికాసం అనే టాపిక్ లో. ఇక్కడ వైయక్తిక భేదాలు అనేటువంటి పాఠ్యాంశంలో, మానవ మితి ప్రయోగశాల అనేటువంటి పాఠ్యాంశంలో వైయక్తిక భేదాల మీద అనేక ప్రయోగాలు చేస్తూ, అనేక పరిశోధనలు చేస్తూ ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ గ్రంథం పేరు ఏం పేరంటే an enquiry into human faculty and its development. సార్ ఇంత అవసరమా? అవసరమే లేదు. నేను చెప్తా, ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో 4 ఆప్షన్లు గుర్తుపట్టాలంతే. మీ మెమరీని, మీ స్మృతిని అనేక రకాలుగా ఉపయోగించుకోవాలా. అంతా నేర్చుకొని పోయి ఏమన్నా డిస్క్రిప్టివ్ డిగ్రీ ఎగ్జామ్స్, లేకపోతే మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాయడంలా, లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సివిల్ సర్వీస్కు మెయిన్స్ ఏం రాయడంలా. మీరు ఎగ్జామ్లో ఇచ్చినటువంటి 4 ఆప్షన్లు ట్రేస్ అవుట్ చేస్తే చాలు. ఒకసారి చూద్దాం. ఆంథ్రోపెథిక్ ల్యాబొరేటరీ, మానవ మితి ప్రయోగశాల, సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఇంగ్లాండ్ దేశంలో స్థాపించడం జరిగింది. ఈ ప్రయోగశాలలో పనిచేయడానికి మనుషులను ఎంక్వైరీ చేశాడని గుర్తుపెట్టుకోండి. సార్ యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ, మనుషుల కోసం ఫ్యాకల్టీ కావాలి కదా, అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఎంక్వైరీ చేసినాడని గుర్తుపెట్టుకోండి. ఏం అవసరం లేదు, ఎంక్వైరీ గుర్తుపెట్టుకోండి, ఫ్యాకల్టీ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా డెవలప్మెంట్ గుర్తుకొచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇంగ్లాండ్ దేశానికి చెందిన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ 2 రకాల గ్రంథాలు రచించడం జరిగింది. హెరిడిటీ జీనియస్ అనే గ్రంథము వికాసము, వ్యక్తుల యొక్క వికాసం మీద పరిసరాల కంటే అనువంశికత బాగా ప్రభావం చూపుతుంది అని తెలియజేస్తూ ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించడం జరిగింది, హెరిడిటీ జీనియస్. ఇంకొకటి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ మితి ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. ఎందుకోసం స్థాపించాడంటే ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి వైయక్తిక భేదాల మీద శాస్త్రీయబద్ధంగా పరిశోధనలు సాగించడానికి ఈ ఆంథ్రోపెథిక్ ల్యాబొరేటరీ లేదా మానవ మితి ప్రయోగశాలను స్థాపించడం జరిగింది. ఈ ప్రయోగశాలలో పరిశోధనలు సాగిస్తూ ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ గ్రంథం పేరు యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. రేపు మీకు ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే చూడండి, ఒకసారి చూడండి. హెరిడిటీ జీనియస్ అనేటువంటి గ్రంథాన్ని సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ రచించాడు, వాడే ప్రశ్నించాడు. అయితే ఈ హెరిడిటీ జీనియస్ అనేటువంటి గ్రంథము ఈ క్రింది వేటి పరిశోధన ఫలితంగా రాయడం జరిగింది. చూడండి,
మొదటి ఆప్షన్ వైయక్తిక భేదాల మీద పరిశోధనలో భాగంగా, రెండవ ఆప్షన్ వికాసం అనువంశికతలో భాగంగా, మూడో ఆప్షన్ స్మృతిలో భాగంగా, నాలుగో ఆప్షన్ మూర్తిమత్వ అధ్యయనంలో భాగంగా. చూడండి, మనం ఏదో హెరిడిటీ, మనం అంటారే ఫ్రాన్సిస్ గాల్టన్ హెరిడిటీ జీనియస్ అండ్ హెరిడిటీ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ నేర్చుకొని పెట్టాం. వాడి ఎగ్జామినర్ తెలుగుగా ఏం చేశాడు, హెరిడిటీ జీనియస్ అనే గ్రంథం దేని మీద పరిశోధన సాగించగలిగింది. సార్ బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి యొక్క వికాసం మీద పరిసరాల కంటే అనువంశికతే ప్రధాన పాత్ర పోషిస్తుంది అని పేర్కొంటూ దాదాపుగా సార్ ఫ్రాన్సిస్ గాల్టన్ 997 మంది సభ్యుల యొక్క రాయల్ సొసైటీ సభ్యులను ప్రయోగాలు చేస్తూ రచించిన గ్రంథం అది హెరిడిటీ జీనియస్. మన వికాసం గురించి మాట్లాడతాం, అక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, ఇదే ఫ్రాన్సిస్ గాల్టన్ మానవ మితి ప్రయోగశాల, దీనినే ఆంథ్రోపెథిక్ లాబొరేటరీలో వైయక్తిక భేదాల మీద ప్రయోగాలు చేస్తూ ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఆ గ్రంథం పేరు యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మన ఫ్రాన్సిస్ గాల్టన్ చేత ప్రభావితమై సరే ఇంకోటి, ఈ ఫ్రాన్సిస్ గాల్టన్ ఆత్మావలోకన పద్ధతి ద్వారా వైయక్తిక భేదాల మీద ప్రయోగాలు చేయడం జరిగింది. సరే, ఆత్మావలోకన పద్ధతి అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలు తానే ఊహించుకుని, అరే ఈ విధంగా నాకు ఒక సమస్య వచ్చింది, ఉదాహరణకు సంఘంలో ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నారు, ఇప్పుడు నాలో కలిగినటువంటి ఉద్వేగాలు ఏ విధంగా ఉంటాయి, నాలో ఉన్నటువంటి అంతర్గత వ్యక్తిగత భేదాలు ఏ విధంగా ఉంటాయి, వ్యక్తులు పోట్లాడినప్పుడు ఏ విధంగా ఉంటాయి, వ్యక్తులు సంతోషంగా ఏ విధంగా ఉన్నప్పుడు, వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు నాలో కలిగే భావనలు ఏంటి, ఈ రెండింటికి గల తేడాలేంటి, ఇంకొకటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న తేడాలు పరిశీలిస్తూ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మ అంటే ఏమిలే, మనలో ఉన్న భేదాలు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి భేదాలు, ఈ వ్యక్తిలో ఉన్న భేదాలు, ఈ విధంగా ఆంథ్రోపెథిక్ లాబొరేటరీలో బాగా కూర్చుని అనేక రకాల పరిశోధనలు సాగించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి, ఆత్మావలోకన పద్ధతి ద్వారా. నెక్స్ట్, మన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ చేత ప్రభావితుడై ఈయనను గురువుగా భావించి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు మెక్కు క్యాటిల్. సార్ మెక్కు డోగెల్ కూడా వస్తాడు, మనకు మళ్ళీ మాట్లాడదాం మెక్కు డోగెల్ గురించి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, క్యాట్ పిల్లి, సార్ పిల్లి, మెక్కు క్యాటిల్ అనేటువంటి వ్యక్తి సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ చేత బాగా ప్రభావితుడై ఆయన గురువుగా భావించి ఈ వైయక్తిక భేదాల మీద ఒక గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. ఆ గ్రంథం పేరు గుర్తుపెట్టుకోండి, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. సార్ నేను గ్రంథాలు ఈజీగా నేర్పుతాను, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. మీరు ఏమీ లేదు, కొంచెం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఉన్నాయి మనకు. థారండైక్ యొక్క గ్రంథాలు కానీ నేను చెప్తా, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఫస్ట్ చూద్దాం, మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. ఏమీ లేదు సార్, పిల్లి కదా, క్యాట్ పిల్లి గుర్తుపెట్టుకోండి సార్. అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్. పిల్లికి మెంటల్ ఉంది, దానికోసం టెస్ట్ చేసినాము, కొలిసినాము, ఎంత మెంటల్ ఉంది, ఇంకేం ఏం లేదు, ఎందుకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోరు. మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. సార్ పిల్లికి మెంటల్ ఉంది, కొలిచినాము, ఎంత ఉందని పరీక్ష నిర్వహించాము, ఎంత ఉందని దానికి నిర్ధారించాము, కొలిచి నిర్ధారించుకోవడం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. ఎంత ఉందో చెప్పేదని మెజర్మెంట్ అంటాక ఈ విధంగా మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనే గ్రంథాన్ని మెక్కు క్యాటిల్ రచించినటువంటి మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్ అనేది గ్రంథము దేని మీద రాయడం జరిగిందంటే వైయక్తిక భేదాలు. ఎవరిని గురువుగా భావించి ఎవరి చేత ప్రభావితుడయ్యాడంటే మన సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ ద్వారా. సరే, ఇప్పుడు వైయక్తిక భేదాలు చాలా కీలకం, ఉపాధ్యాయునికి చాలా ఇంపార్టెంట్. విద్యార్థుల్లో ఉన్నటువంటి వైయక్తిక భేదాలను ఆధారంగా చేసుకునే పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంటుంది. మనందరికీ తెలిసిందే, అపెప్ అనేటువంటి ప్రోగ్రామ్ ఒకటి వచ్చింది 1994వ సంవత్సరంలో. అందులో 6 సూత్రాలు ఉన్నాయి. 6 సూత్రాల్లో ఒక సూత్రం వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకోవాలని. శిశు కేంద్రీకృత విద్య ఎందుకు, NCF 2005 శిశు కేంద్రీకృత విద్య కదా. ఎందుకు శిశు కేంద్రీకృత విద్య అంటాము, ప్రతి శిశువులోనూ ఖచ్చితంగా వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆ వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకుని పాఠ్యాంశాలను బోధించాలని అర్థం. మరి ఇప్పుడు ప్రజ్ఞ యొక్క నెక్స్ట్ టాపిక్ ప్రజ్ఞ అంటే ఏంటి మాట్లాడుకొని, వైయక్తిక భేదాల్లో ఒక అంశం ఏంటంటే ప్రజ్ఞ అంటే ఏంటి మాట్లాడుకొని, ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు ఉన్నాయి. ఒక 7 నిర్వచనాలు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని తర్వాత ప్రజ్ఞా స్వభావంలోకి వెళ్ళిపోదాం. చాలా ఇంపార్టెంట్, ఈజీగా ట్రేస్ అవుట్ చేస్తారు, బాగా ఈజీగా సులభంగా గుర్తుపెట్టచ్చు. చూద్దాం. ప్రజ్ఞ